తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన వేడిగాలుల మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఎందుకంటే ఒక వ్యక్తి నేరుగా హీట్ స్ట్రోక్ వల్లే చనిపోయాడని వైద్యపరంగా నిర్ధారణ అయితేనే ఆ మరణాన్ని అధికారిక ఎండ మరణంగా నమోదు చేస్తారు. అయితే ప్రజారోగ్య నిపుణులు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. తీవ్ర వేడి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయి. ఫలితంగా మరణాలు పెరుగుతాయి. కానీ వాటిని హీట్ వేవ్ మరణాలుగా నమోదు చేయరు. ఇటీవల తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వేసవిలో రాష్ట్రంలో కనీసం 16 మంది వేడిగాలుల కారణంగా మరణించారని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించారు. కానీ వాతావరణ మార్పులపై పనిచేస్తున్న నిపుణులు చెప్తున్నదేంటంటే అధికారిక లెక్కల్లో కనిపించని అదనపు మరణాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల్లో ముందే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో వేడి ప్రభావం పరోక్షంగా ప్రాణాలు తీస్తోంది. తెలంగాణలో గత 10 ఏళ్లలో 1500కు పైగా హీట్ వేవ్ ఘటనలు మండల స్థాయిలో నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే ఉష్ణోగ్రతలు సగటున 1.5 డిగ్రీల మేర పెరిగాయి. పర్యావరణ నిపుణులు మరో హెచ్చరిక చేస్తున్నారు. నగరీకరణ, చెట్ల నరికివేత, కాంక్రీట్ నిర్మాణాలు పెరగటం వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం పెరుగుతోందని, భవిష్యత్తులో వేడిగాళ్లు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2026 హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్న మూల కారణాలపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే తెలంగాణలో ఎండల వల్ల ఎంతమంది చనిపోయారు అనే ప్రశ్నకు అధికారిక సమాధానం ఒకటి కావచ్చు. కానీ వేడి కారణంగా పరోక్షంగా ప్రభావితమైన మరణాలను కలుపుకుంటే ఆ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. వాతావరణ మార్పులు తీవ్రం అవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ లెక్కలపై చర్చ మరింత పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.